హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీ. ఇది నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను. ఈ రెసిపీ భలే ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి భలే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఒకసారి చేసుకుంటే. ఫస్ట్ చికెన్ కడుక్కొని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం పసుపు, తర్వాత కారం, తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేశాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాక ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టాలి. తర్వాత కడాయి పెట్టి కడాయిలో చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అవి గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు. ఇలా వచ్చాక గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కాసేపు కలపాలి. తర్వాత చికెన్ వేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏం అవసరం లేదు, ఎందుకంటే అది నూనెలోనే బాగా వేగుతుంది. మనం కలిపే దాన్ని బట్టి ఉంటుంది. కలుపుకుంటూ వేగించుకోవాలి ప్రతి ఒక్క ముక్కని. చూసారా, ఇలా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. దాని తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని బాగా కలపాలి కాసేపు. ఇలా వచ్చాక చూడండి, వాటర్ పోయి నూనె వచ్చింది పైకి. అలా వచ్చాక గరం మసాలా వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా వచ్చాక కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, మన సింపుల్ చికెన్ ఫ్రై రెడీ. టేస్ట్ కూడా భలే ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ. అన్నంలోకి భలే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా?